నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకులను అయిన యేసుక్రీస్తు నామంలో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి, సంతోషం. ఈరోజు మరొకసారి మీ అందరిని ఇలా దర్శించడానికి, మీ అందరితో వాక్యాన్ని పంచుకోవడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవదేవుని నామమునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. నెహెమ్యా గ్రంథము. అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. చాలండి, అందరు కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి మీ 2 చేతులను జోడించి సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ, దేవా, ఈ దిన ముందు నీ దాసుల నుండి మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన విశేషమైన సంగతులు నీ దాసులను పలికించమని ప్రార్థన చేయండి. శక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మానవుని మాట వట్టిది. దేవుడు మనతో మాట్లాడితే మనలో బలము కలుగుతుంది. ఆయన మనతో మాట్లాడితే మనం శక్తిని పొందుకుంటాం. ఆయన మనతో మాట్లాడితే మనము ఆశీర్వదించబడతాం. కనుక తండ్రి, నాతో మాట్లాడమని అడగండి. దేవాతి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియులారా, అందరూ కూడా వాక్యాన్ని వినిచున్న మీ అందరూ కూడా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం అనుకుంటే వాక్యాన్ని అర్థం చేసుకోగలం, వాక్య ప్రకారంగా నడవగలం, వాక్య ప్రకారంగా జీవించగలం, వాక్యాన్ని వినగలం. వాక్యం అయిపోయే వరకు మన హృదయాన్ని వాక్యం మీద పెట్టగలం. కనుక తండ్రి, నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మను నాకు సహాయంగా ఇవ్వమని ప్రభువుని వేడుకోండి. అలాగనే అందరూ కూడా యేసు వైపు చూస్తూ, దేవా, నా పాపములు, నా దోషములు, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన అపరాధం నీ సిలువ రక్తములో కడగమని వేడుకోండి. శక్తిమంతుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిలువ రక్తాన్ని మన కొరకు కాచి ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఇచ్చిన దేవుడు. కనుక ప్రియులారా, ఆయన వైపు చూస్తూ, దేవా, నా పాపములు క్షమించమని నీ సిలువ రక్తములు కడగమని వేడుకోండి. దేవుడు మనందరినీ కడిగి శుద్ధీకరించబోతా ఉన్నాడు. తండ్రి, నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నేనైతే వట్టివాడను, మట్టివాడను, ఎన్నికలేని వాడను, యోగ్యత లేని వాడను. నువ్వు శక్తిమంతుడైన దేవుడవు. నాలో నుండి నీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలకు కావలసిన విశేషమైనటువంటి సంగతులు నాలో నుండి పలికించండి. నీ బిడ్డలను వెలిగించండి అయ్యా, బలపరచండి, కృప విస్తరింపచేయండి. శ్రేష్టమైన దీవెనలు మా అందరికీ దయచేయమని. అయ్యా, ఇదిగో తండ్రి, నా నోటిని నాయన ప్రభువా మీరు బలపరచండి. నా నోటికి మీరు బోరగా ఉండండి నాయన. నా ముఖం ఇక్కడ కనబడకూడదు, నా మాట ఇక్కడ వినబడకూడదు. నీ ముఖమే కనబడాలి, నీ మాటే వినబడాలి. అటు రీతిగా నన్ను బలపరిచి ఈరోజు నీ బిడ్డలతో విశేషంగా మాట్లాడుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, సంతోషం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటి అంటే,
పోగొట్టుకునిన ఆశీర్వాదాన్ని తిరిగి ఎలాగున సంపాదించుకోవాలి, అలాగనే పడిపోయిన మన జీవితాల్ని ఎలా కట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, అంతేకాదు పాడైపోయిన మన జీవితాల్ని మనం ఎలా బాగు చేసుకోవాలి అనేటువంటి సంగతులను గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చాలా సందర్భాల్లో మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఆశీర్వాదాలతోనూ, కొన్నిసార్లు బాధలతోనూ, కొన్నిసార్లు సంతోషాలతోనూ, కొన్నిసార్లు దుఃఖాలతోనూ మానవ జీవితం సాగుతూ ఉంటుంది. చాలామంది హృదయంలో బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. గడిచిన కాలం మేమెంతో చక్కగా ఉన్నాం, ఇప్పుడు మా జీవితాల్లో నెమ్మది లేదు. కొన్ని దినాల క్రితం మేము సమృద్ధిలో ఉన్నాం, ఇప్పుడు మాకు సమృద్ధి లేదు. కొన్ని దినాల క్రితం మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది, ఇప్పుడు మాకు సంతోషం లేదు అని చెప్పి వాపోయేవారు, బాధపడేవారు చాలామంది ఉంటారు. ప్రియులరా, ఈ రోజున శక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వేం కృంగిపోవద్దు. నువ్వేమీ నీ జీవితంలో కలిగినటువంటి శ్రమను బట్టి, బాధను బట్టి, ఈ పరిస్థితులను బట్టి నువ్వెంత మాత్రం కూడా దిగులు పెట్టుకోవద్దు. మరలా దేవుడు నిన్ను నిలబెడతాడు, మరలా దేవుడు నిన్ను కడతాడు, మరలా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. భయపడకు. ప్రియులరా, కొంతమంది ఒకప్పుడు మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం, ఇప్పుడు ఆరోగ్యం లేదు అని బాధపడేవారు కూడా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మరలా స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఈ రోజున సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, మరలా నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి అవకాశం ఉంది. పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. సంతోషం కోల్పోయిన నువ్వు మరలా తిరిగి సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. పడిపోయిన నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. అది ఎలాగో లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలాగ మరలా నీ జీవితాన్ని తిరిగి కట్టుకోగలవో, ఎలాగ మరలా తిరిగి నీ జీవితాన్ని నిలబెట్టుకోగలవో శక్తిమంతుడైన దేవుడు మనకు తెలియపరచబోతూ ఉన్నాడు. ప్రియులరా, లేఖనాల్లో ఖచ్చితంగా ఎలా కట్టుకోవాలో దేవుడు చెప్తా ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథంలో నుండి ఈ మాటలు మనం చదువుతూ వస్తూ ఉన్నాం. నెహెమ్యా పాడైపోయిన యెరూషలేం పట్టణాన్ని కట్టాలనుకున్నాడు. అక్కడ నివాసయోగ్యంగా లేదు, ఆ పట్టణం కాలిపోతూ ఉంది. ఈ సమాచారం నెహెమ్యా విన్నాడు. ఇప్పుడు నెహెమ్యా పాడైపోయిన పట్టణాన్ని తిరిగి నిలబెట్టాలి అని అనుకున్నాడు. కాలిపోయిన ఆ పట్టణాన్ని మరలా తిరిగి పునరుద్ధరించాలి అనుకున్నాడు. ఈరోజు నీ జీవితం కూడా ఇబ్బందుల్లో ఉందేమో, నీ జీవితం కూడా పాడైపోయిందేమో, నీ జీవితం కూడా సంతోషాన్ని కోల్పోయిందేమో, నువ్వు కూడా ప్రియులరా నీకున్న ఆనందాన్ని కోల్పోయావేమో. ఇప్పుడు ప్రియులరా, నెహెమ్యా పాడైపోయినటువంటి ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టడానికి ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటి అంటే, లేఖన భాగాలను మనం చదువుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మరలా నేనే చదువుతానండి, వినండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రియులరా, నెహెమ్యా పాడైపోయిన యెరూషలేం పట్టణాన్ని తిరిగి కట్టాలనుకున్నప్పుడు ఆయన దుఃఖముతో ఉపవాసముండి విజ్ఞాపన చేశాడంట. విజ్ఞాపన అనగానే మనందరికీ తెలుసు, ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ నీ సంతోషాన్ని కోల్పోయాము, నువ్వు ఒకవేళ నీ ఆరోగ్యాన్ని కోల్పోయాము, నువ్వు ఒకవేళ నీ యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోయావేమో, నీకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయి నిరాశలో ఉన్నావేమో, ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభిస్తావో,
ప్రార్థన చేయడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, ఉపవాసం ఉండటం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, మరలా నీ జీవితం పునరుద్ధరింపబడటానికి, నీ జీవితము చిగురింపబడటానికి దేవుడు మార్గాలను నీకు తప్పకుండా చూపిస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మొదట ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు కృంగిపోయి అలాగే ఉండకు, దిగులు పడుతూ అలాగే ఉండిపోకు, బాధపడుతూ అలాగే ఉండిపోకు, ప్రార్థన చేయడం ప్రారంభించు. ఇప్పుడు నెహెమ్యా తన ముందున్నటువంటి ఆ టాస్క్ చాలా పెద్దది. ప్రియులారా, తన కట్టవలసినటువంటి ఆ పట్టణం ఏమంటే చిన్నదేం కాదు, చాలా కష్టంతో కూడుకున్నది. ఈ రోజున ప్రియులారా, అంత కష్టమైనటువంటి ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టడానికి ఆయన మొదట చేసింది ఏంటి అంటే ప్రార్థనే. ఇప్పుడు నీ జీవితం కూడా తిరిగి కట్టబడాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నదే. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. అది ఎలా కట్టాలో దేవుడు చూసుకుంటాడు, నిన్ను ఎలా నిలబెట్టాలో దేవుడు చూసుకుంటాడు. సర్వసాధారణంగా మనం అసలు మన ఆశీర్వాదాన్ని ఎందుకు కోల్పోతామంటే, మన ప్రార్థన జీవితాన్ని మనం కోల్పోయినప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోతాం. మన భక్తిని మనం కోల్పోయినప్పుడు మన యొక్క ఆశీర్వాదాలని మనం పోగొట్టుకుంటాం. మన ప్రార్థన, మన భక్తి ఎప్పుడైతే తరిగిపోతుందో, తరిగిపోయింది కాబట్టే నువ్వు వెనకబడిపోయావు. లేకపోతే నువ్వు అసలు వెనకబడవలసినటువంటి అవకాశమే లేదు. దేవుడు నిన్ను వెనక్కే పెట్టాడు. నీ ప్రార్థన భక్తి తగ్గిపోయింది కాబట్టి నీ ఆశీర్వాదాలను కోల్పోయేది గ్రహించాలి. ఈ రోజున ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకడు తెలియచేస్తున్నాడు. ఆలోచనకర్త మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నెహెమ్యా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఇదిగో నా పితరులుండే పట్టణం పాడైపోయింది, నా పితరులుండే పట్టణము కాలిపోతుంది, ఆ పట్టణాన్ని నేను తిరిగి కట్టాలి. ఈరోజు నువ్వు కూడా పాడైపోయిన నీ జీవితం గురించి ప్రార్థన చేయి. దిగులుతో ఉన్న నీ జీవితం గురించి ప్రార్థన చేయి. శ్రమల్లో ఉన్న నీ జీవితం గురించి ప్రార్థన చేయి. కోల్పోయిన నీ ఐశ్వర్యం గురించి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనే దానికి పరిష్కారము. ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు నువ్వు చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు నువ్వు ఎంతో చక్కని ప్రార్థన చేసే బిడ్డవుగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీ ప్రార్థన కోల్పోయావు కనుక నీ ఐశ్వర్యాన్ని కోల్పోయావు. ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉన్నావు, నీ భక్తిని కోల్పోయావు కాబట్టే ఇప్పుడు నీ ఐశ్వర్యాన్ని కోల్పోయావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు నా శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా పడిపోయిన పట్టణాన్ని, కాలిపోతున్న పట్టణాన్ని, పాడైపోయిన పట్టణాన్ని మరలా తిరిగి కట్టడానికి అతడు చేసిన మొదటి పని ఏంటంటే ప్రార్థనే చేశాడండి. నువ్వు కూడా ప్రార్థించడం ప్రారంభించు. నువ్వు దిగులుతో అలాగే ఉండిపోకు, వేదనతో అలాగే ఉండిపోకు, బాధలతో అలాగే ఉండిపోకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత మాత్రం కూడా అలా ఉండిపోయావు అంటే నీ సమస్యలు నీ దగ్గర నుండి పోవు. అవి పోవాలంటే నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు. ఇప్పుడు ప్రార్థించడం అంటే ఈజీ మెథడ్ ఏం కాదండి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే సాతానుడు ఆటంకపరచడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు దేవునిలో ఎదిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయావు కనుక మరలా ఇప్పుడు నీ ప్రార్థన ప్రారంభించగానే నీకు శోధనలు అపవాది పెడతా ఉంటాడు, ఇబ్బందులు అపవాది పెడతా ఉంటాడు, ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ఆటంకం కలిగిస్తూ ఉంటాడు, ఏదో ఒక శోధన. ప్రార్థన చేయడం ప్రారంభించగానే ఏదో శోధన వస్తుంది. అలాంటప్పుడు మరింత ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాలి, కొత్త ఇల్లు కట్టడం సులువే, కొత్త ఇల్లు నిర్మించుకోవడం ఈజీయే. కానీ పాడైపోయిన ఇల్లు తీసివేసి మరలా ఇల్లు నిర్మించాలి అంటే దానికి చాలా పని తీసుకుంటుందండి. ఇప్పుడు అలాగే నీ జీవితం వెనకబడిపోయింది, మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే చాలా పని తీసుకుంటుంది. ఇదేమి ఈజీ మెథడ్ ఏం కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. నా ప్రియమైన దేవుని బిడ్డ, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే శోధనలు నీకు ఎదురవుతూ ఉంటాయి. మోకరిస్తావు కానీ మన నడిపింపు రాదు, మోకరిస్తావు కానీ ఏదో ఒక అడ్డం, మోకరిస్తావు కానీ ఏదో ఒక ఇబ్బందిని నువ్వు చూస్తూ ఉంటావు, ఏదో బాధను చూస్తూ ఉంటావు, ఏదో వేదన చూస్తూ ఉంటావు. ఇలాంటి సందర్భాల్లో శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన కొనసాగించు, నీ జీవితం తిరిగే కట్టబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక రెండవది మనం చేయవలసిన పని ఏంటి? నెహెమ్యా ఏం చేశాడో చూద్దాం. చూడండి, అదే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే
రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజుతో మనవి చేస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళి మనవి చేస్తూ ఉన్నాడు? ప్రియులరా, తనలో ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే, నేను పడిపోయిన యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టాలి సంకల్పం. ఆయన ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక మంచి ఆసక్తి కలిగి ఉన్నాడు. నేను మరలా కట్టాలి, తిరిగి పడిపోయిన ఈ యొక్క యెరూషలేము పట్టణం తిరిగి నా చేత కట్టబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ఆసక్తి ఉన్నది నెహెమ్యాలో, కట్టాలన్న ఆసక్తి. ఈరోజు నీకు కూడా ఉండాల్సింది ఏంటంటే, పడిపోయిన నీ జీవితాన్ని మరలా నిలబెట్టుకోవాలన్న ఆసక్తి నీలో ఉండాలి. కోల్పోయిన నీ ఆనందాన్ని నేను మరలా తిరిగి తెచ్చుకోవాలన్న ఆసక్తి నీలో ఉండాలి. కోల్పోయిన నా ఐశ్వర్యం మరలా తిరిగి రావాలనే ఆసక్తి నీలో ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, పరిస్థితులతో పాటుగా వారు అనుకూలమైపోతూ ఉంటారు. శ్రమలు వచ్చిన తర్వాత మరలా తిరిగి కట్టుకోవాలన్న ఆలోచన ఉండదు. పోగొట్టుకున్న తర్వాత ఏదైతే పోయిందో అది మరలా నేను తెచ్చుకోవాలన్నటువంటి తలంపు ఉండదు. ఏమంటే పరిస్థితులతో వారు ఏమైపోతారంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. నువ్వు కాంప్రమైజ్ అయిపోయావంటే కట్టుకునేటువంటి అవకాశం నీకు లేదు. నువ్వు కాంప్రమైజ్ అయిపోయావంటే తిరిగి తెచ్చుకోలేవు. నా ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది ఏమంటే పరిస్థితులతో పాటుగా తలొగ్గేస్తూ ఉంటారు. ఇంకింతేనేమో నా జీవితం, ఇంకింతేనేమో నా పరిస్థితి, ఇంకా అయిపోయిద్దేమో నా జీవితం, ఇంక నేను తిరిగి కోలుకోలేనేమో, తిరిగి నిలబడలేనేమో, ఇంకింతేనేమో, పోన్లే దేవుడు ఇలా చేశాడేమో, ఆయన చిత్తం ఇలాగుందేమో, ఇంక అంతేనేమో అని చెప్పి చాలామంది ఏమైపోతారంటే పరిస్థితులతో పాటుగా ఏమండి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. దేవాతి దేవుడి దినమందు చెప్తున్నాడు, నువ్వు కాంప్రమైజ్ అయిపోద్దు, నీలో ఆసక్తి కలిగి ఉండు, నువ్వు ఒక సంకల్పాన్ని పెట్టుకో. నేను ఏదైతే కోల్పోయినది మరలా నేను తిరిగి తెచ్చుకోవాలి. ఒకవేళ ఆరోగ్యం కోల్పోయావా, నేను తిరిగి తెచ్చుకోవాలని ఆసక్తి కలిగి ఉండు. చాలాసార్లు ఇంకా నాకు ఆరోగ్యం అంతే, ఇంకా కుదుట పడదు అని చెప్పి దిగులు పట్టుకునేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఇంకా నాకు బీపీ వచ్చేసింది, ఇంకా నాకు షుగర్ వచ్చేసింది, నా దేహానికి చాలా అనారోగ్యాలు వచ్చేసాయి, ఇంక ఇంతే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. లేదు, దేవుడు నీకు మరలా తిరిగి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నాకు ఇంకా శ్రమలు వచ్చేసాయి, నా ఇంటి మీదకి శ్రమలు వచ్చేసాయి, నా జీవితం మీదకి శ్రమలు వచ్చేసాయి, నా బ్రతుకు మీదకి శ్రమలు వచ్చేసాయి, ఇంకింతేనేమో అని అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, లేదు, నీ శ్రమలన్నీ దేవుడు తీసివేయగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ ఐశ్వర్యాన్ని కోల్పోయామో, రుణాల్లో, బాధల్లో, అప్పుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పడిపోయామో, దేవుడు నిన్ను తప్పక నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆసక్తి కలిగి ఉండు, కాంప్రమైజ్ అయిపోకు. నేనేమైనా నా జీవితాన్ని మరలా నేను కట్టుకోవాలి. ఇప్పుడు నెహెమ్యా ఆసక్తి కలిగి ఉన్నాడు కనుకే మార్గాలు అన్వేషిస్తున్నాడు. ఎలాగ నేను పట్టణాన్ని కట్టాలి, ఎలాగ నేను పట్టణాన్ని నిర్మించాలి, ఎలాగ నేను పట్టణాన్ని మరలా తిరిగి నిలబెట్టి నివాసయోగ్యంగా మార్చాలి అనేటువంటి తలంపు కలిగి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మార్గాలు అన్వేషిస్తున్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను రెండవదిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. చూడండి, అన్వేషణ హృదయంలో ఆసక్తి ఉన్నది కనుక అన్వేషిస్తున్నాడు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి. ఈరోజు నువ్వు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డ, హృదయంలో ఆసక్తి ఉంటే మళ్ళా నేను ఎలా తిరిగి నేను తెచ్చుకోవాలి అనేటువంటి తలంపులకు నువ్వు వస్తావు. ఒకవేళ హృదయంలో ఆసక్తి లేదనుకో, ఏమండి నువ్వు కూడా ఏం చేస్తావు అంటే కాంప్రమైజ్ అయిపోయి పోన్లే అని చెప్పి ఇక దాంతోపాటుగా తలొగ్గేస్తావు, అందులోనే ఉండిపోతావు. లేదు, పడిపోయి నువ్వు నిలబడాలి, కోల్పోయి నువ్వు తిరిగి తెచ్చుకోవాలి, కోల్పోయిన ఆరోగ్యం మరలా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు,
ఏదైతే నువ్వు నష్టపోయావో నీ నష్టాన్ని దేవుడు భర్తీ చేయబోతున్నాడు. ఏదైతే సంతోషాన్ని కోల్పోయావో ఆ సంతోషాన్ని దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. భయపడకు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు కనుక ఆయన ఎడల విశ్వాసం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆసక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. నేను ఎలాగ కోల్పోయిన నా ఆశీర్వాదాన్ని నేను మళ్ళా తెచ్చుకోవాలి. పోయిందిలే అని అనుకుంటున్నావేమో. లేదు, తిరిగి తెచ్చుకోవాలని ఆశ కలిగి ఉండు. ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేం లేదని అనుకుంటున్నావేమో. లేదు, తెచ్చుకో. నీ యొక్క కోల్పోయిన ఆశీర్వాదాన్ని నువ్వు తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఈ రోజున నెహెమ్యా ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక మార్గాలు అన్వేషిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు చూపిస్తున్న రెండో అంశం, నెహెమ్యా ఆసక్తి కలిగి ఉన్నాడు. మొదట ప్రార్థన చేశాడు, రెండవది ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక మూడవది చూస్తే లేఖన భాగాలను చదివితే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం చూడండి. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నెహెమ్యా చేస్తున్నటువంటి మూడో పని ఏంటంటే తన సమాజపు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒకరినొకరు ఇక్కడ ఆ సమాజాన్ని అంతటిని ప్రోత్సహిస్తున్నాడు, ఆయన పురుకొల్పుతూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఒకవేళ ఆశీర్వాదాన్ని కోల్పోయామో నీ కుటుంబాన్ని ప్రోత్సహించాలి. నువ్వు ఒకవేళ నీ సంతోషాన్ని కోల్పోయామో నీ కుటుంబాన్ని ప్రోత్సహించాలి. నువ్వు అమ్మ, ఒకప్పుడు మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మరలా సంతోషాన్ని తెచ్చుకోవాలి. మనం ఒకప్పుడు మనం చాలా సమృద్ధిలో ఉండేవాళ్ళం, మరలా ఇప్పుడు ఆ సమృద్ధిని మనం తెచ్చుకోవాలి. ఒకప్పుడు చాలా మన చేతులు పెట్టే చేతులుగా ఉండేవి, ఇప్పుడు మరలా ఆ స్థితిలోకి మనం రావాలి. ప్రియులారా, నీ కుటుంబాన్ని పురుకొల్పాలి. ఎప్పుడైతే నీ కుటుంబాన్ని పురుకొల్పుతావో, అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, మనం ఆశీర్వదించబడాలని కుటుంబానికి నువ్వు ఎప్పుడైతే నేర్పించగలుగుతావో, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం నీకు సహాయము అందిస్తుంది. ఇక్కడ నెహెమ్యా తన సమాజపు వారిని పురికొల్పగా వారందరూ నెహెమ్యాగా సహకరించడం ప్రారంభించారు. ఎందుకంటే ఏ పనికైనా ఒక్కడ నువ్వు చేయలేవు కనుక నీ కుటుంబం సపోర్ట్ నీకు ఉండాలి, నీ యొక్క ఇంటి వారి సహాయం నీకు ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకప్పుడు మీరు చక్కని ప్రార్థనాపరులుగా ఉన్నారేమో, ఇప్పుడు ప్రార్థనలు తగ్గిపోయారేమో. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులతో మాట్లాడు, అయ్యా ఒకప్పుడు మనం ఎంతో ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళా మనం ప్రార్థన ప్రారంభిద్దాం, మన ఐశ్వర్యాన్ని కోల్పోయాం. ప్రియులారా, నీ భర్తతో మాట్లాడు, నీ పిల్లలతో మాట్లాడు, నీ కుటుంబంతో మాట్లాడు, నీ బంధువులతో మాట్లాడు, నీ స్నేహితులతో మాట్లాడు, నీ సంఘంతో మాట్లాడు, దైవజనుడితో మాట్లాడి మరలా నువ్వు అనేకుల్ని పురుకొల్పు, నీ కొరకు ప్రార్థించేవారిని పురుగొల్పు. అంతేకాదు, నీ కుటుంబం నీతో పాటుగా ప్రార్థించడానికి పురుగొల్పు. నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి పురుకొల్పండి. ఒకరినొకరు మీరు పురుకొల్పుకోండి. నీ ఇంటిని నువ్వు ముఖ్యంగా పురుకొల్పగలిగితే, నెహెమ్యా తన సమాజాన్ని ఎప్పుడైతే పురుకొల్పగలిగాడో వాళ్ళందరూ అన్నారు, నిజమే, నీతో పాటుగా మేము కూడా సహాయం చేస్తాం. ఆ యెరూషలేం పట్టణం పాడైపోయింది కనుక, మన పట్టణం పాడైపోయింది కనుక మన పట్టణాన్ని మనం తిరిగి మరలా కడదాం. ఒకవేళ నీ సంఘం పాడైపోయిందేమో, ఒకవేళ నీ ఇల్లు పాడైపోయిందేమో, ఒకవేళ నీ జీవితం పాడైపోయిందేమో, ఒకవేళ నీకు కలిగిన సమస్తాన్ని ఒకవేళ నువ్వు కోల్పోయినావేమో, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు పురికొల్పగలిగితే వారి సహాయం నీకు అందుతుంది. ఈ రోజున పురికొల్పడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎందులో అయితే తగ్గిపోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో, ఒకవేళ శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావేమో, అందుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కూడా నువ్వు ఒకవేళ పోగొట్టుకొని ఉన్నావేమో, నీ ఆశీర్వాదాలు దేవుడు మరలా తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దీవెనలు తిరిగి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు పురికొల్పు, నీ ఇంటి వారిని పురికొల్పు. అంతేకాదు, నిన్ను నువ్వు కూడా పురికొల్పుకో. నీ ప్రార్థన తగ్గిపోయిందేమో, పురికొల్పుకో.
నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ విశ్వాసం తగ్గిపోయిందేమో, నేను ఇంకా విశ్వాసంలో ఉండాలి. ఒకవేళ దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్తున్నావేమో, నేను ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి పురుకొల్పుకో. ఒకవేళ దైవ కార్యాలు ఇది వరకు పాలు పంపులు పంచుకునేదానివేమో, ఇప్పుడు పాలు పంపులు పంచుకోవడం లేదేమో, అయ్యా నేను ఇదిగో దైవ కార్యాల్లో పాలు పంపులు పంచుకోవాలి. ఒకప్పుడు మంచి సాక్షిగా నువ్వు ఉండేదానివేమో, ఇప్పుడు సాక్ష్యం నువ్వు చెప్పలేకపోతున్నావేమో, నేను నా ప్రభు కొరకు సాక్ష్యం చెప్పాలన్న ఆశ కలిగి ఉంది. ఒకప్పుడు చక్కని పాటలు పాడేదానివేమో, నువ్వు పురుకొల్పుకో. నేను మరలా దేవుని పని చేస్తాను, నేను మరలా దేవుని కోసం నిలబడతాను, నేను మరలా నా కుటుంబం కోసం నిలబడతాను, మరలా నాకు కలిగిన సమస్తాన్ని తెచ్చుకోవడం కోసం నేను నిలబడతాను, నేను నా దేవుని దగ్గర నుంచి మరలా తిరిగి నేను పొందుకుంటాను. ఎందుకంటే నీ ప్రయత్నాల వల్ల కానీ, నీ శ్రమ వల్ల కానీ నువ్వు ఏమి చేయలేవు. నీకు ఏదైనా ఇవ్వాలన్న దేవుడే ఇవ్వాలి, నిన్ను నిలబెట్టాలంటే దేవుడే నిలబెట్టాలి, నిన్ను బ్రతికించాలంటే దేవుడే బ్రతికించాలి, నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, నిన్ను అభివృద్ధి పరచాలంటే దేవుడే నిన్ను అభివృద్ధి పరచాలి, నీ జీవితంలో ఏం చేయాలన్న దేవుడే చేయాలి. ఈరోజు నీ క్రైస్తవుడిగా ఉన్నావు, నువ్వు దేవుని కృప నీ మీద ఖచ్చితంగా ఉండవలసినదై ఉన్నది. ఆ కృప నీ మీద ఉండాలి అంటే నిన్ను పురుకొల్పుకోవాలి, నీ ఇంటిని నువ్వు పురుకొల్పుకోవాలి. నువ్వు పురుకొల్పుకొని దేవుని కొరకు నిలబడితే, నీ ఇంటిని దేవుని కొరకు నిలబెట్టగలిగితే, శక్తిమంతుడైన దేవుడు నిన్ను తిరిగి మరలా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను మరలా కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి కదా, నీలాంఛనములతోనే నిన్ను కట్టెదను. నిన్ను దేవుడు కట్టబోతున్నాడు, భయపడకు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, భయపడకు. నీతో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు. నువ్వు పురుకొల్పుకో, దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. నువ్వు పురుకొల్పుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ రోజున ఇదిగో కోల్పోయిన నీ ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని దేవుడు నీకు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన సంతోషాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కనుక భయపడకము, నేను నీకు తోడైనానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను ఆరాధన చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు. అడుగు ప్రతివాడు పొందుకొనును. అడుగు ప్రతివానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అడిగేవానిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా దీవించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారిలాగి కళ్ళు మూసుకొని మీ రెండు చేతులు జోడించి దేవునికి నమస్కరిస్తూ, దేవా నన్ను తిరిగి కట్టవా, నన్ను తిరిగి నిర్మించవా, నన్ను బాగు చేయవా, నన్ను స్వస్థపరచవా, నన్ను అభివృద్ధిపరచవా, నేను కోల్పోయిన ఐశ్వర్యాన్ని మరలా నాకు తిరిగివా, అయా శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను నన్ను కట్టవా అని చెప్పి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కట్టబోతా ఉన్నాడు. నమ్మదగినవాడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవా, మాకు తోడుగా ఉన్నవాడా, మా పక్షంగా ఉన్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మాకు సహాయం చేస్తున్నవాడా, మా పరిస్థితులను ఆశీర్వాదకరముగా మారుస్తున్నవాడా, నీ కొందనాలు యేసయ్యా. అయ్యా దర్శించండి, మమ్మల్ని దర్శించండి, నీ కృప మాకు అనుగ్రహింపచేయండి. విస్తారమైన మంచి దీవెనలు మాకు అందరికీ ఇచ్చి మీరే నడిపించమని ఇప్పుడు ఇదిగో ప్రభువా నాయన ముగించుకొని దేవా, మేము ఇదిగో తండ్రి నాయన మరలా మా యొక్క పనుల్లో మేము ఉంటూ ఉండగా మమ్మల్ని నడిపించండి. మరలా వారం వరకు మమ్మల్ని కాయండి, దాయండి, కాచి కాపాడండి. నీ సహాయము మా అందరికీ అనుగ్రహింపచేయమని మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారునికియు పరిశుద్ధాత్మైక త్రియేక దేవుడైన యేసుక్రీస్తు కృప కూడిన మనకు సర్వలోక క్రీస్తు బిడ్డలకు మనందరికీ సదా తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన దేవుని పిల్లలైన మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరలా వచ్చే వారం కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.